శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ స్వామివారు రుద్ర పరిషత్ అనేది స్థాపించారని విన్నాను, దాని గురించి వివరించండి. ఇక్కడ ఒక సందర్భంలో స్వామివారు అన్నదానానికి భిక్ష చేస్తున్న సమయంలో మేము కొండపాకలో శతరుద్రం ఏర్పాటు చేశారు ఒక భక్తుడు. అక్కడి నుంచి శతరుద్ర పరిషత్ ఏర్పాటు చేయాలనేటువంటి సాందానంద స్వామి వారి మౌనాంత ప్రేరణతో బహిర్గతమై మదనానంద సన్నిధులు ఆవిష్కృతమైనటువంటి యొక్క కార్యక్రమం కొంతమంది బ్రాహ్మణ్యం కలిసి అప్పుడు మొదటి పరిషత్తు కోట్లింగాల్లో ప్రారంభించిన తర్వాత ఆ పరిషత్తు అయినటువంటి యొక్క ఉత్సాహంలో మా సోదరులైనటువంటి సూర్యనారాయణ శర్మ గారు బయట నర్సాయపల్లిలో ఉంటారు. ఆయన ఏమన్నాడు, అక్కడి నుంచి గుళ్ళో నుంచి నన్ను శ్రీనాథ నేను ఉమాపార్థ కోట్లింగేశ్వర అన్నాను, ఇక మిగతా మంగళహారతి కావాలా ఇక్కడ పూర్తి చేయాలి నువ్వు అన్నారు. అప్పుడు వెంటనే తడుముకోకుండా హిమాద్రీచ జానాథ గంగాధర అని అప్పుడు ఆ మంగళహారతి పూర్తి చేయడం అప్పటిదప్పుడు ఆశువుగా చేయడం జరిగింది. అంటే అప్పుడు ఆ రెండవ చరణం చెప్పిన తర్వాత మేము రుద్రం ముగించాము. తర్వాత అది ఎప్పుడు పూర్తయింది రహస్యం, మళ్ళీ మదనానంద స్వామి వారు మర్రిముత్యాలకు వచ్చినప్పుడు ఆ మంగళహారతి మా ఇంట్లో పూర్తి చేయడం జరిగింది. అది తర్వాత ఆ మంగళహారతి గురించి మీరు వినే ఉంటారు. అది ఆ తర్వాత రుద్ర పరిషత్తు 12 సంవత్సరాలు జరిగింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులంతా కలిసి ప్రతి నెలకు ఒక ఇంట్లో రుద్ర పరిషత్తు కార్యక్రమాన్ని చేస్తూ 12 సంవత్సరాలు చేసిన సమయంలో ఒకసారి కొప్పోల్లో కూడా రుద్ర పరిషత్తు చేయాల్సి వచ్చింది. కొప్పోల్లో రుద్ర పరిషత్తు చేసే సందర్భంలో అప్పుడు టేకుమాలలో రావికోటి సుధాకర్ రావు గారి ఇంట్లో దిగి, అప్పుడు వారు జాబ్లో ఉన్నట్టుంది బహుశా, మాకు భోజన వసతి ఏర్పాటు చేస్తాం. మేము అప్పుడు సైకిల్ మీద పోయి కొప్పోల్లో స్వామికి అభిషేకం టేకుమాల నుంచి కొప్పోలకు సైకిళ్ళ మీద పోయి అభిషేకం చేసి వచ్చి ఇక్కడ భోజనం చేసేటప్పుడు అప్పుడు మదనానంద స్వామి వారి జీవిత చరిత్ర వ్రాత ప్రతి రాయసి ఉన్నది అక్కడ వారు చూపించారు. మదనానంద స్వామి వారి వ్రాత ప్రతి అక్కడ ఉంది. దాంట్లో మేము చూసింది ఏమిటంటే మదనానంద స్వామి వారు నిరాహారం ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే, వారు ఎప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టమంటే వాళ్ళ అమ్మ ఉండి నాకు చేత కాదు, ఇక నన్ను అవస్థ పెట్టకు అంటే, అమ్మ నాకైతే అన్నం పెడతావా అన్నారు. పెడతా, అయితే నాకు పెట్టేది వేరే వాళ్ళకు పెట్టు, నేను ఇక్కడి నుంచి ఉపవాసం అని అప్పటి నుంచి వారు ఉపవాసం ప్రారంభించారు నిరాహారం. ఇది దాంట్లో చదివిన. ఆ తర్వాత బసవ కళ్యాణంలో రుద్ర పరిషత్తు చేసే సమయంలో వారు మాధవానంద స్వామి వారి గురువు గారికి అప్పుడు పాదపూజ చేస్తూ ఉన్నారు. అప్పటికి మదనానంద స్వామి వారి అష్టకము రాయబడింది. ఆ భాగ్యం అనుగ్రహం నాకే దొరికింది. అష్టకం ఆ పరిషత్తులో ప్రింట్ కూడా అయింది ఒకసారి. అప్పుడు మాకు వార్నింగ్ ఇచ్చారు మదనానంద స్వామి గారు, ఇక్కడ నా అష్టకం చదవద్దు, గురువు ముంత శిష్యుడిని పొగడడం అనేది ధర్మం కాదు. అప్పుడు వారి పాదపూజ చేసి మా అందరికీ తీర్థం ఇచ్చారు. మమ్మల్ని ఆ బసవ అక్కడ సదానంద స్వామివారికి అభిషేకం చేయడం, ఆ లోపల ఉన్న జీవ సమాధుల దగ్గరికి పోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ కొద్దిసేపు కూర్చోవడం చేయడం సొంతల వారికి వారి అనుభూతి వారి. అక్కడ ఒక మంగళహారతి రాయమన్నారు. అక్కడ మా భవాలంతా ఏదో రాశాము. అప్పుడు స్వామి పూర్తిగా జ్ఞాపకం లేదు కానీ శ్రీ గురుదేవ చిన్మయ భావ అని ప్రారంభించి అక్కడ మఠ చరిత్ర చెప్పారు స్వామివారు. నీ మఠ నిర్మాణోత్సాహమున నిర్ధనుడై భగ్న ప్రయత్నమున అతను మఠం నిర్మాణం చేయడం కూలిపోవడం అదంతా కూడా స్వామివారు వివరించాడు. ఆ వివరించినటువంటి యొక్క కథాంశాన్ని దాంట్లో పాట రూపంలో పొందుపరిచాను. కానీ అది ఎవరు, నేను పరిషత్తులు చాలా పద్యాలు పాటలు అన్నీ చెప్పాను. అన్నీ అదే ఎందుకంటే నా కవితా సరస్వతి మా పరిషత్తులో గుప్త సరస్వతిలాగా ఉంది. గుప్త సరస్వతి గుప్తగామిని కదా, అట్లాగే ఉండిపోయింది. కానీ ఎవరు రాసుకోలేదు వాటిని.
కొన్ని మంగళహారతులు మాత్రం పరిషత్ పరంగా రాయడం జరిగింది, అవి ఇప్పటికీ చదువుతారు. ఇది ఒక్కటి మాత్రం నీకు కూడా గుర్తులేదు. నాకు కూడా గుర్తు, అదొక్క చరణమే గుర్తుంది అంతే, ఇంతకంటే ఎక్కువ గుర్తు. ఇది ఆ సదానంద మఠంతో అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తని మళ్ళీ ఒకసారి అనుకుంటూ, ఎందుకొరకంటే ఈ ప్రాంతంలో సదానంద మఠం ప్రారంభమైన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇక మదనానంద స్వామి వారిని గురించినటువంటి యొక్క విషయంలో ఒకసారి అక్కడ అన్నదానం జరుగుతూ ఉన్న సందర్భంలో నేను అక్కడ కొన్ని రోజులు పూజ చేశాను. ఎక్కడ సదానంద మఠం? ఈ కోట్లింగాలు సిద్దిపేటలో. అప్పుడు నేను చేసిన సందర్భంలో గ్రహణం వచ్చింది. ఆ గ్రహణంలో స్నానం చేస్తున్నాను. అయితే అప్పుడు ఏమిటంటే అక్కడ మందపల్లి రంగయ్య అని ఒక సేటు ఉండే, ఆయన ఉండి నేను వస్తా భోజనం చేయకుండా అంటే, నేను దేవుడికి నైవేద్యం ఆపను, టైం ప్రకారం నైవేద్యం పెడితే మేము భోజనం. ఆయన వస్తే ఆయన పూజ చేసుకుని ఆయన ఉపవాసం మమ్మల్ని ఉపవాసం ఉండమని ఏంటి అని నేను కొంచెం నాకు ఒక పదవి నేను భోజనం చేశాను. అంటే స్నానం నేను చేయను, నేను చెప్పాలని. ఆ తర్వాత అక్కడ అనుదాన వ్యవస్థ వినోదం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే 15 లోపల మా చిన్నాయన గారు సంగారెడ్డి చిన్నాయన గారు గతించిన కారణం చేత నేను అక్కడి నుంచి వెళ్ళి రావాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు వివరించమంటే మదనానంద స్వామి వారికి వివరించాను. అక్కడ ఉన్న లోపాలన్నీ తెలిపాను. వారు విన్నారు. ఎందుకంటే నాకు భయం లేదు, వారు సమర్థులు దానికి. అయితే ఇప్పుడు వారు ఏమన్నారో ఒక మాట అన్నారు, ఈ మఠం ఈ కోట్లింగాలు కూడా ఇంతది అనుకుంటున్నా, నా దండంతో కిందికి వంచుతా అన్నాడు. కాబట్టి వారి శక్తి అంతటి అమోఘమైనటువంటి. ఒకనాడు మదనానంద స్వామి వారు అక్కడ ఉన్నారు, స్వామివారు అయి వెళ్ళారు ఇక్కడి నుంచి. ఆ వెళ్ళిన సందర్భంలో స్వామివారు మాట్లాడుతూ ఉన్నారు, మదనానంద స్వామివారు వింటూ ఉన్నారు. ఒక బ్రాహ్మణుడు కృష్ణమూర్తిని కుష్ఠవ్యాధి అతను. ఈ స్వామివారి నిస్పృహ చూడండి మీరు. ఆయనే ఒళ్ళంతా స్వామివారి వీపు రాస్తున్నాడు, స్వామివారు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే ఇటువంటి వాటి రాస్తున్నాడు అనేటువంటి ధ్యాస లేకుండా స్వామివారు మాట్లాడుతూనే ఉన్నారు. మదనానంద స్వామితో వారు మాట్లాడారు. ఆ మాట్లాడేటువంటి యొక్క వేషంలో స్వామివారు స్వసంవేద్యం అన్నారు. అంటే ఏమిటి నేను అడిగాడు. అక్కడికి ప్రసంగం ఆపేశారు. అంటే అనర్గళమైనటువంటి యొక్క ధారకు సమర్థుడైన వాడు ప్రశ్న వేయాలి, కానీ అసమర్థుడైన వాడు ప్రశ్న వేస్తే అవధూతలు కదా మన వాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళారు వెంటనే. మదనానంద స్వామి వారు ఆ వ్యక్తి వైపు కోపంగా చూశారు. ఇది ఆ తర్వాత ఇట్లా వాళ్ళు చాలాసార్లు కలుపుకోవాలి. ఒకనాడు మదనానంద స్వామి వారు మా ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో స్వామివారు మదనానంద స్వామి వారిని భోజనం చేయమన్నారు. భోజనం చెయ్యదు కదా వారు. స్వామివారు భోజనం చేయమంటే మా అమ్మ ఉండి ఆయన భోజనం చెయ్యడు కదా, నువ్వు వడ్డించు అని మా అమ్మను స్వామివారు తీవ్ర స్వరంతో అన్నారు. వడ్డించు స్వామి ఇట్లా అంటారు. వారు వచ్చారు భోజనానికి మదనానంద స్వామి. నా చేత నాకు అదృష్టం దక్కింది వారికి భిక్ష ఇచ్చేటువంటి యొక్క భాగ్యం. మదనానంద స్వామి వారి ఎత్తి కదా భిక్ష, నేను భిక్ష ఇచ్చాను. స్వామి ఇద్దరు కలిసి భోజనం చేసి ఉత్తరాపోషణం ఇచ్చే సమయంలో మదనానంద స్వామి వారు ఒక మాట అన్నారు, నేను మా గురువు గారి ఇంట్లో తప్ప ఇంకెక్కడా భోజనం చెయ్యను, ఇక్కడ చేశాను అంటే వారికి వీరుకున్న బంధం ఏమిటని మీరు అర్థం చేస్తారు. ఈ మాటలు ఇంతకంటే ఎక్కువ మాట్లాడు మహాపురుషులు. అంటే గురువు గారి ఇంట్లో భోజనం చేసేవారట. అంటే వాళ్ళ తల్లికి చెప్పిన మాట అప్పటి నుంచి నిరాహారం అయి ఉన్నటువంటి యొక్క వ్యక్తులు మహనీయులు గురువు గారి ఇంట్లో, తర్వాత ఇక్కడ మా ఇంట్లో 2 సార్లే భోజనం. ఈ 2 విషయాలు 2 జరిగినాయి. మదనానంద స్వామి వారి అష్టకం వ్రాయమని మా పరిషత్ సభ్యుల్లో ఒకరైనటువంటి సూర్యనారాయణ శర్మ గారు మిగతా వాళ్ళంతా ప్రశ్నిస్తే నా నుంచి అవుతుందా, నేనంత సంస్కృతం చదువుకున్నవాడిని కాదు కదా అని అంటే, వారి ఉద్దేశం ఏమిటి, వృత్తం ఏమిటి, భావానంద స్వామి వారి అష్టకం అంతకుముందు రఘురామ శాస్త్రి గారు రాశారు, అదే బాణిలో అదే వృత్తంలో రావాలి అని అంటే, సరే అని నా నుంచి అవుతుందా అంటే
రాయడం జరిగింది. ఆ రాసినటువంటి ఒక అష్టకాన్ని తీసుకొని పోయి మా అన్నగారు నుంచి మదనానంద స్వామి వారికి వినిపించారు. వినిపిస్తే వారు చెంపకు చేయి పెట్టుకొని వింటూ ఆనందపడుతూ, అక్కడెవరో ఒక చిన్నపాటి కవిపుంగవర్యుడు ఉంటే ఏదో తప్పు అంటే, నువ్వు మాట్లాడకు, అది తప్పైనా ఒప్పైనా ఆ చిలుక పలికింది నాకు ఇష్టం అని వారు ఆశీర్వదించారు నన్ను పరోక్షంగా. అయితే అది తీసుకొని మా అన్నగారు అదే పనిగా ఆ రాత్రంతా పారాయణం చేస్తూ ఉంటే స్వామివారు స్వప్నంలో వచ్చి నన్ను నిద్రపోనిస్తావా లేదా అంటే అంత అష్టకాంత స్వామి అంత శక్తి అది వారి యొక్క దయతో లేక నాకున్నటువంటి యొక్క మా గురువుల దయతో రాయబడినటువంటి యొక్క అష్టకం. అయితే దాంట్లో చివరగా ఉన్నటువంటి యొక్క స్థితిలో ఒక్కొక్క దానికి రఘురామ శాస్త్రి గారికి చూపించాను నేను. మళ్ళీ తప్పు ఒప్పులు ఉన్నాయి, ఆయన అంతకుముందు రాసినాడు. అప్పుడు ఈ వృత్తాన్ని వారు చెబుతూ శంకర భగవత్పాదుల వారు గోవింద భగవత్పాదుల వారు ఇదే గోవిందాస్ ఇదే వృత్తంలో రాశారని చెప్పి నాకు చెప్పారు. అదే వృత్తంలో వారికి రాయింది, వీరికి ఆ హస్తకం రాయడం జరిగింది. ఇది అంతకుముందు ఉన్నటువంటి ఒక అంశం. దాంట్లో చివరగా మదనానంద స్మరణం భవభయహరణం దీనజనోద్ధరణం మదనానందాష్టక పఠనం సిద్ధశరణం శిష్యజనాభరణం మదనానంద కృపాపూర్ణామృత సంపాద్యం బుధ సంవేద్యం. అయితే ఫస్ట్ దైవానుగ్రహపద సోపానం శితలోక పావన శివలోకాశ్రయ సంధానం పెడితే అప్పుడు మరుకోకు విశ్వన్న గారు ఉండి ఇంత మంచి చక్కని అష్టకంలో వాడి పేరు ఉండాలని చెప్పని వారు అందులో ఎట్లా ఉండాలంటే మా అక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో అంకరేపల్లి రామచంద్రమూర్తి గారు వెళ్తే ఇక పుస్తకం ఇవ్వగానే ఇట్లా కాదు మళ్ళీ ప్రింట్ చేయండి అని శ్రీనాథ ముఖోద్గీతం పావన శివలోకాశ్రయ సంధానం అని చెప్పని ఆ అష్టకంలో ఆ రకంగా అనుగ్రహం లభించింది. ఇది ఈ అష్టకం యొక్క విషయం. తర్వాత మదనానంద స్వామి వారి ప్రేరణ ఈ రుద్రపరిషత్తు వాళ్ళు, నేను పోలేదు, మదనానంద స్వామి వారి వెంబడి ఒకసారి బసవ కళ్యాణం వెళ్ళాము, తాతలాపూరు, చెన్నశంకరపేట అవన్నీ కూడా పోయి వచ్చాము. మదనసూరులో ఒకసారి ఏదో కార్యక్రమం జరుగుతుంటే రుద్రపరిషత్తు వాళ్ళంతా వెళ్ళారు. అప్పుడు వంట వాళ్ళు ఎవరు రాలేదు, వంట వాళ్ళు అనుకున్న వాళ్ళు రాలేదు. కార్యక్రమం అయిపోయేది. అప్పుడు నిర్వాహకులు వచ్చి చెబితే మదనానంద స్వామి గారు ఒకసారి అంటే పరిషత్తు వాళ్ళు సభ్యులంతా కలిసి అక్కడ వంట చేశారు. వారి అనుగ్రహంతో వంట మంచి రుచిగా కుదిరింది, అందరికీ వడనైంది, అయిపోయింది. అయిన తర్వాత అక్కడ నిర్వాహకులు మేము ఎక్కడికైనా పిలిస్తే మీరు వంటకు వస్తారా అని చెప్పి అని మదనానంద స్వామి అడిగితే వీళ్ళు ఎక్కడి వాళ్ళు ఉంటే వాళ్ళంతా పెద్ద జమీందారు వాళ్ళు అని స్వామివారు నవ్వుతూ వీళ్ళు పిలిచి చమత్కరించారు, మీరు మళ్ళీ వెళ్తారు అక్కడికి. అట్లా అంటే స్వామి యొక్క శక్తి అంటే వారికి దండం పెట్టి వీళ్ళు వంటవాళ్ళు కాదు, అయినా అన్ని పదార్థాలన్నీ రుచిగా కుదిరి బాగా రుచిగా వచ్చింది. తర్వాత ఈ పరిషత్తు సమాప్త కార్యక్రమం చేర్యాల్లో రుద్రయాగం చేసినప్పుడు మాకు అనుకున్న దగ్గరికి డబ్బులు సమకూరలేదు. అప్పుడు వీళ్ళంతా భయపడుతూ ఉన్నారు. ఒక్కరోజుకి ఒక పూటకి ఆ సమయంలో 11 కుండములు వేసి రుద్రయాగం ప్రారంభించిన తర్వాత అందరూ వచ్చారు, భక్తులు వచ్చారు, కొన్ని బియ్యం సమకూరిని, కొన్ని సరుకులు సమకూరిని. ఆ సమయంలో మదనానంద స్వామి వారు రావడం జరిగింది. వచ్చి స్వామి ఇట్లా అంటే వారు నవ్వురు, వారు దేవతాత్మ ఇంత మాసాయపర స్వామి వారు రావడం జరిగింది. ఇక సరుకులు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వస్తూనే ఉన్నాయి. ఇక వాళ్ళు ఒకరికొకరు చూసుకొని ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మా హక్కులు అంతే, వాళ్ళు కలుసుకొని వాళ్ళు ఉండదు ఒకటే కదా. అప్పుడు ఆ రకంగా కార్యక్రమం అనేది దిగ్విజయమై కార్యక్రమం జరిగింది. ఇది మదనానంద స్వామి గారితో ఈ ప్రాంతానికి. తర్వాత వ్యక్తిగతంగా కొంతమంది ఉపదేశం తీసుకున్నారు, కొంతమంది చేశారు. అనుగ్రహం తీసుకున్నాను. ఎందుకంటే వారు ఎప్పుడు వచ్చినా నేను పాదపూజ చేసేవాడిని స్వామివారి దగ్గర. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా వారికి నేను పాదపూజ చేసేవాడిని. అయితే ఆ పాదపూజ చేసేటప్పుడు మామూలుగా కాకుండా వారి నుదుటికి భస్మం రాయడం చేయడం ఇవన్నీ కూడా ధైర్యంతో చేసేవాడిని. పూలమాల వేసేవాడిని, పాదాలకు భస్మం పెట్టేవాడిని, తీర్థం తీసుకునేవాడిని.
అంటే సహజంగా పాదాల వరకే ముట్టుకుంటారు. నుదుటికి భస్మం రాయడం అనేటువంటిది అందరికీ అవకాశం దొరికింది చేశాను. స్వామివారి యొక్క దయ ఇప్పటికీ ఉందనేటువంటి యొక్క విషయంలో. అదే కాకుండా మదనానంద స్వామి వారు, ఈ స్వామివారికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ 92లో ఇక్కడ నారాయణ అష్టాక్షరి యజ్ఞం జరిగింది. చతుర్వేద స్వాహాకారపూర్వకంగా 1,00,00,000 నామం రాయించే దశాంశ హవనం ఈ ప్రాంతంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వేద పండితులు తొలిగా తెలంగాణలో చతుర్వేద స్వాహాకారపూర్వక, సహజంగా రామకోటి శివకోటి ఉంటుంది, నారాయణ అష్టాక్షరి యజ్ఞం జరిగింది. అలాంటిది ఇక్కడ జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో 7 రోజుల్లో ఒకరోజు ఇట్లే మేఘాడంబరమై వర్షం పడుతుంది, పందిళ్ళన్నీ కూలిపోతాయనేటువంటి ఒక సమయంలో స్వామివారికి వచ్చి చెప్తే మా నాన్నగారు వచ్చి నవ్వుకుంటూ ఆకాశం వంక ఒక్కసారి చూశారు. మేఘాలన్నీ పక్కకు సాంద్రానంద స్వామి. ఇట్లా ఉంటుంది సాంద్రానంద స్వామి. ఇక మదనానంద స్వామి వారి విషయంలోకి వస్తే వారు ఎంత సౌమ్యంగా శాంతమూర్తి వలె కనిపిస్తారు, అపచారం జరిగితే అంత రౌద్ర రూపం కూడా ఉంటుంది. నేను ఇక్కడ నారాయణ అష్టాక్షరి చండీయాగం అయిన తర్వాత జనగామలో చండీయాగం అయింది. అప్పుడు నాకు కొంచెం అనారోగ్యం అయింది. అప్పుడు మా ప్రాంతంలో కొంతమంది మదనానంద స్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ సమయంలో అక్కడ ఆ మఠంలో దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామ సంకీర్తన జరుగుతూ ఉంది. నేను స్వామివారి దగ్గర పోయాను. రామచంద్రయ్య గారు అప్పుడు ఉన్నారు. అక్కడ తీర్థం తీసుకోండి అన్నారు స్వామివారు. అంటే నాకు అర్థం కాక ఎవరికి పెట్టాలి తీర్థం స్వామిని నేను అడిగాను. అంటే వచ్చినవాడు ఆయన నాకు పెట్టాలి, నేను ఆయన ఎట్లా తీసుకోవాలని ఒక అంటే అప్పుడు స్వామివారు అన్యోన్య గురవో విప్రాహ ఎవరికి ఎట్లా తీసుకున్నా సరే వారు చెప్పారు, తీసుకున్నాం. ఆ తర్వాత స్వామివారు నేను కొంచెం స్వామివారి ముందు నాకు అశ్వపాతం అయింది. ఆ తర్వాత వీళ్ళేదో అష్టకం చేశారు. స్వామివారు అక్కడ నాకు ఆ రాత్రి పడుకున్నాం. మధ్యరాత్రి వాళ్ళు ఛాయ పోసారు. వారు మాట్లాడే మాట్లాడి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. అవన్నీ చెప్పాలి. ఆ తర్వాత జరిగినటువంటి విషయం అంటే అక్కడ నాకు కనిపించింది మౌనంగా వారు గురు చరిత్ర వారి ముఖం వారి ముందర సరస్వతి పీఠంలో కనిపించింది. అది నేను గ్రహించింది ఏమిటంటే స్వామివారి చరిత్ర రాయిని నాకు పరోక్షంగా వారు ఆదేశించినటువంటి మౌన వ్యాఖ్యానం అని ఇప్పటికీ భావిస్తాను. నేను ఇప్పటికీ ఆ కర్తవ్యంలో ఉన్నాను. ఈ స్వామివారి చరిత్ర రాయమైనటువంటి యొక్క విషయాన్ని వారు ముందర పెట్టుకున్నటువంటి దానిలో నేను ఆ బోధగా రాశాను. కొంత శాతం మా అన్నగారు రాశారు, కొంత శాతం పూర్తయింది. ఆ తర్వాత ఈ స్వామివారు అనారోగ్యంగా ఉన్న సందర్భంలో వారు రావడం జరిగింది. మదనానంద స్వామి వచ్చిన సందర్భంలో వారికి పాదపూజ చేశాను. అప్పుడు ప్రణవ మంటపం వేసి నేను పూజ చేశాను మదనానంద స్వామి. చేస్తే స్వామివారు ఏమన్నారు, ప్రణవం అంటే ఏమిటి అన్నాడు నన్ను. నాకేదో పుస్తకాల్లో చదివిన దాంతో ప్రణవం అంటే ఏదో అకార ఉకార మకార ఈ సంబంధమైనటువంటి విషయంలో కొన్ని విషయాలు ఉన్నాయని చెప్పి నేనేదో మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రణవం గురించి పూర్తిగా వివరించారు అన్నారు మదనానంద స్వామి. 96 తత్వాలు ప్రణవంలో ఉంటాయి. ఆ వివరించేటువంటి యొక్క సమయంలో ఏమిటంటే ఇక్కడ ఈ స్వామివారు శరీరాన్ని చాలించేటువంటి యొక్క స్థాయి వచ్చిన వారు అప్పుడు గ్రహించినటువంటి యొక్క సమయంలో అప్పుడు వారు నేను ఘటాభిషేకం చేస్తున్నాను, నాకు చెంబు ఇవ్వండి అని మదనానంద స్వామి వారు అడిగారు. అప్పుడు మాకేం తెలిసి ఈ రహస్యాలను తెలియవు కదా. అంటే గురువు యొక్క దేవీ పూజలో ఇప్పుడు తెలిసింది శ్రీ విద్యోపాసకులలో పాత్ర ఎవరికి చెందుతుంది. నేను అంతకుముందు ఉపదేశం తీసుకున్నటువంటి గురువు గారి దగ్గర మంత్రం ఇస్తే స్వామివారి తీర్థం ఇస్తున్నంటే పాత్ర ఆయనకి ఇవ్వాలని చెప్పి మాసాయి అఖండానంద స్వామి గారు చెప్పారు.
అంటే అప్పుడు ఈ పాత్ర ఇక నుంచి గురువుగారి మూర్తి పాదుక ఇదవుతుందని చెప్పి మొదలు పాత్ర వారు గ్రహించారు మదనానంద స్వామి. అందుకని ఘటాభిషేకం పాత్ర ఇప్పుడు నాకు అర్థమయ్యేటువంటి సమర్థం. ఇది ఒక రహస్యం, దేవరహస్యం, ఉపాసనా రహస్యం. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే పంచదశి ఉపదేశం ఉండి మహాపూజ చేసే వాళ్ళకి ఈ రహస్యం యొక్క వివరణ తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే పాత్ర అది గురువుకు సంబంధించి గురు పాదుకలకు సంబంధించినటువంటి యొక్క అంశం. తర్వాత ఇంకొక రహస్యం ఏమిటి అంటే ఒకనాడు మదనానంద స్వామి వారు ఈ ఘట్టం ఇక్కడ మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. స్వామివారు కాశీ యాత్ర చేసి వచ్చారు. అప్పుడు తీర్థ పూజ అని పెట్టి 5 స్వాముల పూజ, అఖండానంద స్వామివారు, ప్రశాంతాశ్రమ స్వామివారు, మాధవానంద స్వామివారు, మదనానంద స్వామివారు, 5 యతులు, తర్వాత మరుకుకు విశ్వన్న గారు, మా నాన్నగారు. అప్పుడు అందరూ సప్తఋషుల్లాగా కూర్చొని వాళ్లకు ఏకకాలంలో పూజ జరిగి వచ్చిన బ్రాహ్మణ్యానికంతా భోజనం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే సిద్దిపేటలో కోటిలింగాలలో కోటి కుంకుమార్చన చేశారు కార్యక్రమం. ఆ సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ బ్రాహ్మణ భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు మా స్వామివారి ముందట ఎవరో గంభీరరావుపేట వెంకటేశ్వర అని ఉండే ఆయన భార్య పాల గ్లాస్ తెచ్చిపెడితే ఆ వచ్చి ఉన్న పాలు అక్కడికి వచ్చిన శ్రీ విద్యోపాసకులందరికీ స్వామివారు తీర్థంగా ఇచ్చారు. అప్పుడున్న వాళ్ళంతా తీసుకున్నారు. మా స్వామివారు ఇచ్చి ఒక మాట చెప్పారు. అప్పుడు ఇట్లా బ్రాహ్మణ శంకుస్థాపన జరిగింది అనగానే అక్కడికి నేను వెళ్ళటం జరిగింది, తీసుకుపోయారు. అప్పుడు ఆయన పేరు చూశారు, చంద్రశేఖరరావు గారి పేరు చూసి అప్పుడు నా వంక చూసి నవ్వుతూ ధర్మానికి పునాది రాయి వచ్చింది అని అన్నారు. నాకేం అర్థమవుతుంది అప్పుడు, ఇదంతా తెలియదు కదా. మళ్ళీ వచ్చి కూర్చున్నాం. అయితే అంతమందికి ఏంటంటే నాకేమైనా ఇస్తారేమో, నాకేమీ వెళ్ళే వాళ్ళందరికీ ఇచ్చేసి అంటే నాకు ఇవ్వాల్సింది ఏదో ఇచ్చారు. ఇది జరిగినటువంటి యొక్క అంశం. ఆ తర్వాత స్వామివారు నిర్యాణం అయిన తర్వాత ఇక్కడ నేను ఈ స్వామివారి మరిమతల స్వామివారి నిర్యాణం అయిన తర్వాత ఒకసారి మీరు ఇంతకుముందు నేను చర్చించినప్పుడు మీరు చెప్పారు, ఒకసారి రుద్రాభిషేకం చేద్దాం అనుకున్నటువంటి నీళ్ళతో కాలు కడుక్కున్నారని చెప్పారు. దాంట్లో చెప్పారు. అవును, నిజమే. అది కూడా ఒకసారి చెప్పారు. అయితే అప్పుడు ఏమిటంటే నేను మా ఇంటి ఇరువైపు సారగ్రామం ఇంటి ఇరువైపు సిద్ధేశ్వర స్వామికి నిత్యం పూజ చేసేవాడిని. శుక్రవారం మహాపూజ చేసేవాడిని అమ్మవారికి. అప్పటి నుంచి ఇప్పటికి నడుస్తుంది. స్వామివారికి పాదపూజ మాఘశుద్ధ పంచమి నాడు జరుగుతూ ఉండేది ప్రతి సంవత్సరం. 1000 మంది వచ్చి భోజనం చేసి అదొక ఉత్సవంలాగా జరిగేది. అది స్వామివారికి, అది అమ్మవారి ఆదేశంతో జరిగినటువంటి ఒక అంశం. దానికి మాసాయపడ స్వామి, అవలనారాయణ సార్ గారు, వీళ్ళంతా కూడా ఆయన మహాపురుషుడు, యోగీశ్వరుడు. ఈ ప్రాంతంలో ఆ పాదపూజ ఉత్సవంలాగా జరుగుతుందని వాళ్ళంతా చెప్పారు. జరిగింది కొంతకాలం మా పాత ఇంట్లో వసంత పంచమి నాడు. అయితే ఆ టైంలో ఏంటంటే నేను అభిషేకం చేస్తూ ఉన్న సందర్భంలో కలశం కట్టిన తర్వాత మనం అభిషేకం చేయాలి. ఆ కలశం కట్టినటువంటి ఆ బకెట్ నీళ్లు తీసుకొని స్వామివారికి కాళ్ళు కట్టుకున్నాను. నాకు మహాకోపం వచ్చింది. ఈయన స్వామి అంటారేమిటి, దేవుడు పూజకి కట్టిన కలశం నీళ్ళు తీసుకుని కాలేదు. నేను ఆ రోజు ఉపవాసంతో కోపం మీద అయిన దానికన్నా తండ్రి ఇటు 2 విధాలు ఉన్న భయం ఉంది. చక్కగా మాసాయి పెట్టి మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఏం స్వామి మీరు ఇట్లా అంటారు, ఆయన ఈ పని చేసింది వాళ్ళ సబబేనా, నేను అందుకే భోజనం చేయకుండా వచ్చానంటే, ఎంత పిచ్చి పని చేసావు అన్నాడు. ఏంటి ఆ మహాపురుషుడు నువ్వెవరికి పూజ చేస్తున్నావు? సిద్ధేశ్వరుడు. మరి ఆయనే నీ పూజను స్వీకరించిన కలశం నీళ్ళు అభిషేకం చేసుకున్న తర్వాత ఆయన నైవేద్యం అయ్యే ముందు భోజనం ప్రసాదం స్వీకరించకుండా ఇక్కడ దాకా ఎందుకు వచ్చినామని వారు కోపానికి వచ్చాను. వారి స్థితి అదే, నువ్వు ఎవరికి పూజిస్తున్నావు ఆ దైవమే ఆయనే అని కొంచెం అంశం చెప్పినాక నాకు అక్కడ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇంకా ఇక్కడ కూడా భోజనం చేయకూడదు కానీ, ఎందుకంటే తప్పు చేసింది కదా. అందుకని అక్కడ కొంచెం అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, ఏమీ కాదు
ఇప్పుడు నువ్వు భోజనం చేయదు. ఇక నేను చేయను స్వామి, మీరు చెప్పింది కదా నా తప్పు, నాకు తెలియజెప్పిన నేను భోజనం చేయను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు భోజనం చెయ్యి అంటే మళ్ళీ రేపు ఇట్లాంటిది జరుగుతుందా అని నేను అడిగాను అమాయకంగా. అది అటువంటి కొన్ని సమయాల్లోనే వస్తుంది. ఇవాళ నీ అభిషేకం పూర్తయిపోయింది, అక్కడ నైవేద్యం అక్కడ జరిగింది, ఇక్కడ భోజనం చేయమని నేను చెప్తున్నాను అంటే అక్కడ భోజనం చేసి వచ్చాను. చెబుతూ ఏమన్నారంటే సదాశివ బ్రహ్మేంద్రుల వారి గురించి ఒక కథ చెప్పారు. సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు విన్నారు. ఆయన ఎంతటి స్థాయి, ఆయన గురించి చెప్పాలనే మాట ఒక మాట వచ్చింది. తురక వాళ్ళు అప్పుడు జస్ట్ ఒకటే పోతాయి, కుప్ప కావలి వాళ్ళు కొడుతుంటే అక్కడ అట్లే ఉంది. వారి కథ చెబుతూ వారి స్థితిని చెబుతూ ఉన్నాను. అట్లాంటి స్థాయి కలిగిన మహాపురుషుడు ఆయన అని చెప్పారు. తర్వాత స్వామివారి నిర్యాణమైన సమయంలో భౌతిక శరీరాన్ని తీసుకొని వస్తూ ఉంటే, అందరూ పూలు కలుపుతుంటే ఎక్కడి నుంచో తెలియదు 3 కోతులు వచ్చి వారి పార్థివ శరీరం మీద పూలు వేసింది. అవి విచిత్రం ఏమిటంటే అవి కెమెరాలో బంధింపబడలేదు, కెమెరా వాళ్ళు ఎంత ప్రయత్నించిన. అవి ఏ మహాపురుషులు వచ్చి వేసిందా ఏమిటి ఇప్పటికంటూ అది. ఆ తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి పోయి, మదనానంద స్వామి వారి దగ్గరికి పోయి ఇట్లా మఠం కట్టాలనుకుంటున్నాము. అప్పుడు వారు దీనికి స్వరూపం చెప్పారు, ఇట్లా కట్టండి అది మహాక్షేత్రం అవుతుంది చెప్పారు. అక్కడ ఆజ్ఞ తీసుకుంటే ఇక్కడ మఠం ప్రారంభం పాదుకా ప్రతిష్ఠ చేశాం. చేసిన తర్వాత మదనానంద స్వామి వారు ఇక్కడికి వచ్చారు పాదుకా ప్రతిష్ఠ అయిన తర్వాత. అప్పుడు నా పెద్ద కూతురు పూజ చేస్తూ ఉంది స్వామివారితో. మేము అక్కడ పాదుక ఇక్కడికి వస్తే ఇది మనం చెప్పవచ్చు తెలియదు, నాకు ఇప్పటికీ తెలియదు. కానీ ఆ పాదుకా పూజ అయిన తర్వాత స్వామివారు ప్రసాదం స్వీకరించారు మదనానంద స్వామి. ఇది వాళ్ళకు ఇంతకంటే ఎక్కువ చెప్పడం సబబు కాదు. ఇది మహాక్షేత్రం అవుతుంది స్వామివారు చెప్పారు. ఆ తర్వాత ఆశీర్వదించారు. అదే కాకుండా మళ్ళొకసారి అవధూత చింతన శ్రీ గురుదేవ సదానంద వైదిక పాఠశాల సిద్దిపేటలో వెలిసింది. మరొకసారి అవధూత చింతన శ్రీ గురుదేవ సదానంద మఠం కొడవటూరులో వెలిసింది. కాబట్టి సదానంద మఠానికి మదనానంద స్వామి వారి ద్వారా ఈ ప్రాంతానికి అనుబంధమై ఉన్నటువంటి ఒక రహస్యం. తర్వాత సిద్దిపేటలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మదనానంద స్వామి వారు అనుకున్న సందర్భంలో అక్కడ శిష్యులు ఆరాధ్యులు వాళ్ళు ఇచ్చిన నీలకంఠాచార్యుల వారి కూడా విగ్రహం కూడా ఇక్కడ పెట్టాలి అని స్వామివారికి ఒకటి తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు మదనానంద స్వామి మీరు ఇంకో గుడి కట్టండి, అది కూడా పెడతాం ఇది కూడా పెడతాం. వాళ్ళు అప్పుడు ఈ ఆదిశంకరుల వారి విగ్రహానికి అందరు కలిసి అంటే అంత సమన్వయంగా చేశారు. తర్వాత జియాగూడలో సమర్థ రామదాస్ గారి అంశంలో ఉన్నటువంటి నారాయణ బాబా అక్కడ వారు కామధేను ప్రతిష్ఠ చేసే సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. నేను మా తమ్ముడి పిండిలో ఉన్నాను. వెళ్తే అక్కడ అంటే నాకు స్వప్నమైంది, ఇప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆ టైంలో మదనానంద స్వామి వారు అక్కడికి వచ్చారు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళాలి కదా అన్నారు. నేను పైసలు వస్తే దక్షిణ కొరకు పోయాను. ఆ తర్వాత పక్కనే ఒక అవధూత ఉన్నాడు, కేశవతీర్థ మఠం 300 సంవత్సరాల క్రితం సమాధి అది. అందులో అవధూత ఉండి ఆయన హిందీలో నాకు చెప్పాడు ఒక మాట, తుమ్ గాన్గాపూర్ మత్ జాओ, तुम गानगापुर देखना पड़ेगा, तुमको इच्छा दत्तात्रेय भगवान को देखने के लिए तुम तैयार हो जाए तो तुम्हारी घर में जो दत्ता भगवान है उनकी सेवा करो, उनकी दर्शन करो, उनके प्रणाम करो. सब लोग गानगापुर जाना क्या है, నాతో వచ్చే వాళ్ళందరికీ పొమ్మని చెప్పాడు. నాకు మాత్రం తుమ్ గాన్గాపూర్ మత్ జాओ, ఈ స్వామి వారికి దత్తావతారం అని చెప్పాడు.